నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు పరలోకం పోవు. ఈ భూమి మీద ఎవరు సంఘం యొక్క మెట్లు తాగుతారో వాళ్ళు పరలోకపు మెట్లు తాగుతారు. చప్పలు కొడదాం ప్రభువుకు మహిమ. ఎవరు ఈ లోకంలో సంఘము మెట్లు తాగుతారో వారు పరలోకపు మెట్లు తాగుతారు. నా జీవితంలో రక్షింపబడిన నాటి నుంచి నేను ఒక నిబంధన చేసుకున్నా, ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో కనబడతానని. ఉందా నీకు ఆ కమిట్మెంట్? ఉందా నీకు? ఇదిగో నీకున్న దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నావా? రోజు ప్రభుత్వం గడిపే సమయాన్ని గడుపుతున్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇస్తున్నావా? ఇవ్వట్లేదే ఎలా దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు? ఒకవేళ డబ్బుతో అనుకుంటున్నాను, డబ్బుతో సమస్తం గెలుస్తాను అనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మైకేల్ జాక్సన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాప్ సింగర్. ఇదిగో ఒక ఆమెకి సెకండ్ ఇచ్చాడంట. నెల రోజులు స్నానం చేయలేమే. ఒకవేళ ఇలా పట్టుకొని ఉంటే ఇంకేమయ్యేదో ఆమెని. నెల రోజులు స్నానం చేయలేమే. మైకేల్ జాక్సన్ లిటరల్ గా డబ్బు మీద పడుకునేవాడంట. తన చుట్టూ 5 డాక్టర్లు పెట్టుకునేవాడంట. తన చుట్టూ కూడా ఫుల్ ఆక్సిజన్ పెట్టుకునేవాడంట. గుండె పోతే గుండె ఇచ్చేవాడు, కాలేయం పోతే కాలేయం ఇచ్చేవాడు. అలాగున్నాడు. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఇదిగో బాగా డ్రగ్స్ వాడేవాడు. ఇదిగో తన చుట్టూ 10-20 మంది అమ్మాయిలతో తిరిగేవాడు. ఎంత ఎంజాయ్మెంట్ అంటే అంత ఎంజాయ్మెంట్ చేశారు. చూసారా, చాలా మంది యవనస్తులు ఈ రోజున చర్చి అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు, దైవజనుడు అక్కర్లేదు. నేను చెప్పగలండి, నా దైవజనుడు, నా ఆత్మీయ తండ్రి నా ఇంట పడ్డాడండి. నన్ను ప్రభు కోసం పెంచాడండి. నా ఇంట్లో గెస్ట్ నేను. నా తల్లికి వందనాలు చెప్తానికి, బికాస్ ఐ రెస్పెక్ట్ హర్. నా తల్లికి నేను వందనాలు చెప్తాను. ఆమెకి నన్ను వదిలిపెట్టింది, దైవజన్ చేతిలో పెట్టింది ఆమె నన్ను. ఏంటండి ఎవరు ఎంజాయ్మెంట్ ఈ రోజున. ఇదిగో ఎవడో చూస్తాడు, చూడగానే చర్చిలో వంకర సూపులు చూస్తుంటాడు. వంకర సూపులు చూస్తా ఉంటది. వంకర బుద్ధి వేసుకొని వంకర బుద్ధితో వంకర సూపులు చూస్తా ఉంటది. చూశాడంట, బాగుందంట, నచ్చాడంట. బాగా బ్రదర్ పాటలు పాడుతున్నాడు, బాగా బ్రదర్ వాక్యం చెప్తున్నాడు, బాగా ఉంది.